హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. హాలెండ్లోని ఎగ్జిబిషను మరియు నెదర్లాండ్స్ వల్ల డచ్ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఇక్కడ అమెరికాలో ఎగ్జిబిషన్ చూడండి ఎంత బాగుందో. ఎంతమంది వచ్చారో చూడండి చూడడానికి కూడా. ఇక్కడ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చినప్పుడు ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రమే ఉంటుంది, కార్డు చెల్లదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంట్ అని ఉంటుంది. ఇక్కడ క్యాష్ పేమెంట్ చేసి మాత్రమే చూడాలి. కౌంటర్లో మనీ కట్టి మనం క్యాష్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి రైడ్స్కి ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్కి పేమెంట్ చెల్లించి మాత్రమే వాటిలో తిరగాలి. ఈ ఎగ్జిబిషన్కు పిల్లలు పెద్దలు అందరూ రావచ్చు. ఇందులో రకరకాల రైడ్స్ ఉంటాయి. మనకి ఏది ఇష్టమైతే అది అందులో తిరగవచ్చు. ఇక్కడ ఈ రైడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూస్తే భయం అనిపిస్తుంది, కానీ అందులో తిరిగితే ఏమీ అనిపించదు, చాలా బాగుంటుంది. పైన అంతా మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, కింద అంతా ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. చూడండి ఎలా ఉంది ఇక్కడ ట్రైన్. ఈ రైడ్ కూడా చాలా బాగుంటుంది. పెప్సీ, డైట్ పెప్సీ, మౌంటైన్ డవ్, రూట్ బీర్, ఐస్ టీ, లెమన్ అండ్ ఇక్కడ ఇవన్నీ అమ్ముతారు. కోల్డ్ డ్రింక్స్ దగ్గర ఇవన్నీ అమ్ముతారు. మొక్కజొన్న కంకిని తీసి ఇలా వేడి చేసి ఇస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళ ఇండ్లు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నెదర్లాండ్లోని డచ్ కాస్ట్యూమ్స్ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఇలాంటి బట్టలు వేసుకుంటారు. వుడ్తో చేసిన బూట్లు, చెప్పులు చాలా లైట్ వెయిట్గా బాగా ఉంటాయి. డచ్ కాస్ట్యూమ్స్, స్టిప్ వర్క్ పెయింటింగ్, డచ్ డ్యాన్స్ దుస్తువులు ఎలా వేసుకుంటారో చూడండి. మన ఇండియాలో మనం కంచిపట్టు చీరలు, గద్వాల చీరలు, మైసూర్ సిల్క్ చీరలు, ఉప్పాడ చీరలు, మంగళగిరి చీరలు ఇలా కట్టుకుంటాము. డచ్ వాళ్ళు ఇలా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్, బబుల్ టీ, లెమన్ అండ్ ఇక్కడ కూల్ డ్రింక్స్ చాలా చల్లగా ఉంటాయి, మనం తాగలేము. అందులో మళ్ళీ ఐస్ వేసి ఇస్తారు. ఎగ్జిబిషన్లో చాలా రకాల రైడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కార్న్ డాగ్స్, నాచో, సుప్రీం, కాఫీ. ఇక్కడ తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. క్యాండీ యాపిల్స్, స్నో కోన్స్,
కార్న్ డాగ్స్, హాట్ డాగ్స్. ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock టు నైట్ 10 o'clock వరకు ఉంటుంది. ఇక్కడ ఇలా షూట్ చేస్తుంటారు, చూడండి షూట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.